హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజేష్ తెలుగు. సో మనం మాట్లాడుకున్నట్టు ఈ రోజు అయితే మాస్ మహారాజ్ రవితేజ గారి మూవీ అయిన ఇరుముడి త్రిబుల్ ఏ సినిమాస్ చూడడం జరిగింది. సో ఈ వీడియోలోని మూవీ రివ్యూ కాదు, అండ్ త్రిబుల్ ఏలోని నా మూవీ ఎక్స్పీరియన్స్ ఎలాగుందో కూడా నేను షేర్ చేసుకోదలుచుకున్నాను. సో మీకు ఓన్లీ మూవీ రివ్యూ కావాలంటే స్కిప్ చేసండి ఈ వీడియో. సో ఆ పార్ట్ కూడా ఉంటుంది, అంటే నేను ఎలా ఎక్స్పీరియన్స్ అయ్యాను అక్కడ, అంటే స్క్రీన్ ఎలాగుంది, ఆ లోపల అంబియన్స్ ఎలాగుంది, అవన్నీ కొంచెం కొంచెం ఓపిక తెచ్చుకొని చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈ రోజు అయితే మన మాస్ మహారాజా గారి ఇరుముడి మూవీ అయితే రిలీజ్ అవుతుంది. సో మనమైతే ఫస్ట్ ఎప్పుడు సింగిల్ స్క్రీన్ లో చూసి అలవాటు మంది, కానీ ఫర్ ద ఫస్ట్ టైం మన ఇంటి పక్కనే మన ఏరియాలోనే ఓపెన్ అయిన ఇన్ఆర్బిట్ మాల్ లో ఉన్న త్రిబుల్ ఏ సినిమాస్ లో అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం ఫర్ ద ఫస్ట్ టైం. ఇన్ని రోజులు అయింది రిలీజ్ అయ్యి, కానీ ఇప్పటి వరకు వీలు పడలేదు వెళ్ళడానికి. వేరే వేరే మూవీస్ రిలీజ్ అయ్యాయి, కానీ స్టిల్ వి ప్రిఫర్ ఓన్లీ సింగిల్ స్క్రీన్స్ కాబట్టి ఆ త్రిబుల్ ఏలో ఉన్న ఆ మల్టీప్లెక్స్ ఏదైతే ఉందో ఆ ఫీల్ కూడా మనం ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నాం అనమాట. సో దానికోసం అయితే మాత్రం మనం వెళ్ళడం జరుగుతుంది 9:45 AM షోకి. స్క్రీన్ 5 అనేది కొంచెం పెద్దది, సో ఆ స్క్రీన్ 5 కి వెళ్ళబోతున్నాం. ఎలా ఉండబోతుందో చూద్దాం. అదే ఇన్ఆర్బిట్ మాల్ దగ్గరలోకి వచ్చాము. సో ఇంటి పక్కనే, సో వేవేగా అయితే వచ్చేసాము చుట్టూ తిరుక్కొని. సో యూ కెన్ సీ ద ఇన్ఆర్బిట్ మాల్ ఫ్రంట్ వ్యూ. సో ఫ్రెండ్స్, మనం అయితే బండి పార్క్ చేస్తాం. సో హియర్ ఈస్ ద ఇన్ఆర్బిట్ మాల్. వెళ్తున్నాం లోపలికి. ఎలా ఉండబోతుందో వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్, మన మూవీ తాలూకు రివ్యూ సో సూన్ పెట్టబోతున్నాం. స్టే ట్యూన్ టు రాజేష్ తెలుగు. సో యూ కెన్ సీ త్రిబుల్ ఏ సినిమాస్ నౌ ఓపెన్. సో ఫర్ ద ఫస్ట్ టైం త్రిబుల్ ఏ సినిమాస్ని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. మీరు చూడొచ్చు ఈ చెట్టు, పోర్ట్ క్వార్టర్స్. అప్పట్లో ఈ చెట్టు అయితే ఇక్కడే ఆడుకునే వాళ్ళం. సో ఈ చెట్టుని అయితే పడగొట్టకుండా అలాగే ఉంచారు ఎన్వైరన్మెంట్ కోసం. సో ఫైనలీ వీఆర్ అట్ ఫుడ్ కోర్ట్ ఇన్ ఇన్ఆర్బిట్ మాల్. సో ఫుడ్ కోర్ట్ ఆపోజిట్ గా ఉంది మన త్రిబుల్ ఏ సినిమాస్ అనమాట. సో ఇదైతే మన ఏఎంబి సినిమాస్ లో ఎలాగైతే ఏఎంబి వస్తుందో అలాగే ఐకాన్ స్టోర్ లాంచ్ అనమాట. సో హియర్ ఇస్ ద బాక్స్ ఆఫీస్ వేర్ వి గెట్ ద టికెట్స్. తిరిగి ఆ ప్లేస్లోకి అయితే వెళ్ళాలి. అక్కడి నుంచి లోపల అయితే ఎంట్రీ ఉంటుంది. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ఆర్బిట్ మాల్ అని మూవీ చూడబోతున్నాను, చాలా ఎక్సైట్గా ఫీల్ అవుతున్నాను. సో త్రిబుల్ ఏ సినిమాస్లోకి అయితే ఎంట్రీ అయిపోయాం. సో ఎంట్రీలోనే భలే అనిపించింది ఈ లైటింగ్ కానీ, ఇక్కడ ఉన్న యాంబియన్స్ కానీ. స్టార్టింగ్లో మనం చూసుకుంటే త్రిబుల్ ఏ సినిమాస్ అనే మనకి లోగో బ్రాండింగ్ కనిపిస్తుంది కదా, ఇదైతే ఆసమ్. అల్లు అర్జున్ గారి స్టాట్యూ అయితే ఉంది, పుష్పరాజ్. ఇది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా ఉంది, చాలా బాగుంది. ఓవర్ ఇక్కడ మీరు చూసుకుంటే అల్లు అర్జున్ గారి మూవీస్ అన్ని అలా స్క్రోల్ అవుతున్నాయి ఒక రోల్ మీద. అదైతే మాత్రం ఒక మంచి ఐడియా అని చెప్పాలి. త్రిబుల్ ఏ సినిమాస్ కదా, వాళ్ళ ఇష్టం ఏవైనా వేసుకుంటారు. చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. ఇంత ప్రీమియంగా అయితే మనం ఎక్కువ చూడలేదు ఇప్పటి వరకు, ఎందుకంటే మనం ఏఎంబి చూసాం కానీ బయట నుంచే చూసాం కానీ లోపలికి వెళ్ళలేదు. చాలా ప్రీమియంగా కట్టారు. వీఆర్ ఎంటరింగ్ ఇంటూ ద బిగ్గెస్ట్ స్క్రీన్ ఇన్ త్రిబుల్ ఏ సినిమాస్, స్క్రీన్ నెంబర్ 5. సో ఇదైతే బిగ్గెస్ట్ స్క్రీన్ అంటున్నారు త్రిబుల్ ఏ సినిమాస్లో, అందుకే ఈ స్క్రీన్కి వద్దాం అనుకున్నాను. మీరు చూడొచ్చు త్రిబుల్ ఏ బ్రాండింగ్ లోగో. చాలా స్పేషియస్గా ఉంది, 460+ సీటింగ్ ఉన్నది. థియేటర్ కూడా చాలా పెద్దగా ఉంది. మన జగదంబలోని ప్యాలెస్ చేసినట్టు కాసేపు ప్యాలెస్ చేస్తే బాగుంది అనిపిస్తుంది. డేలోపు సౌండ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు కదా. ఇంకా టైం 9:40 అయిపోయింది, ఇంకా జనాలు వస్తున్నారు. ఇంకా చాలా మట్టుగా ఆక్యుపెన్సీ 20% అయ్యింది. ఇంకా ఆల్మోస్ట్ చాలా మంది రావాలి. వీళ్ళకి టైం సెన్స్ లేదు నాలాగా. సినిమా అంటే చాలా ముందు నాకు తెలియదేమో, మేబీ, లేదా నాకే పని లేదా, అది మీరు కామెంట్లో చెప్పండి. సో మనం ఐనాక్స్లో అంటే వైజాగ్లో ఐనాక్స్లో చాలా చూసాం, కానీ త్రిబుల్ ఏ ఏంటంటే ఒక స్పెషల్గా ఉంది. అంటే ఒక సింగిల్ స్క్రీన్ ఫీల్ తెస్తుంది. ఆ స్పేస్ కానీ, ఆ స్క్రీన్ కానీ, సౌండ్ ఎలా ఉండబోతుందో తెలీదు. నాకు మెయిన్గా ఒక సింగిల్ స్క్రీన్ థియేటర్ ఎంత వైడ్గా ఉండాలో అంత వైడ్గా ఉంది. మెయిన్ నాకు ఇదే ఇంపార్టెంట్. సో చూద్దాం ఎలా ఉండబోతుందో. ఓవరాల్గా అన్ని ఆస్పెక్ట్స్ అన్ని ఇంప్రెస్ చేస్తే మనం ఈ సింగిల్ స్క్రీన్ వదిలేసి ఇదే పట్టుకుంటాం. కానీ సెలబ్రేషన్స్ అంటే సింగిల్ స్క్రీనే కాబట్టి మనం ఆల్వేస్ సింగిల్ స్క్రీనే ప్రిఫర్ చేస్తాం ఓవర్ ఐనాక్సెస్. సో కట్ చేస్తే మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. సో మూవీ నీకు ఎలాగ అనిపించింది బ్రో అని ఒక మాటలు అడిగితే, టు బి ఫ్రాంక్ నాకైతే నేను మంచి ఎక్స్పెక్టేషన్తో వెళ్ళాను. ఎందుకంటే మీకు ఆల్రెడీ ట్రైలర్ రివ్యూ పెట్టాము. ట్రైలర్ అయితే ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో సంథింగ్ ఈజ్ దేర్ అనిపించింది. ఏదో ఉండబోతుందని అనుకున్నాను, కానీ నేనైతే మాత్రం కొంతవరకు డిసప్పాయింట్ అయ్యాను. నాకేమనిపించింది అంటే
మూవీ స్టోరీ అండ్ వాళ్ళు తీసుకున్న పాయింట్ ఇవన్నీ నాకు ప్రిడిక్టబుల్ అనిపించాయి. కానీ లాస్ట్ లో వచ్చిన ట్విస్ట్ మాత్రం ఒకటే నాకు అనిపించలేదు. ఏంటంటే ఓకే ఇతను మెయిన్ విలన్ అని నాకు అనిపించలేదు. ఎందుకంటే అదైతే మాత్రం కొంచెం టూ కాంప్లికేటెడ్ టు ప్రిడిక్ట్ అనమాట. సో అదైతే మాత్రం నాకు ఎంగేజింగ్ అనిపించింది. సినిమా కొంతవరకు ఎంగేజింగ్ అనిపించింది, కానీ చాలా మట్టుకు సీన్స్ నెక్స్ట్ ఏమవబోతుందో తెలిసిపోతుంది అనమాట. ఆ స్టోరీ లైన్ కూడా నాకు ఫ్రెష్ అనిపించలేదు అనమాట. సో మనం చాలా మట్టుగా చూసాము అని అనిపించింది. సో స్టోరీ లైన్ మాట్లాడుకుంటే, సో విపరీతమైన ప్రేమ ఉన్న ఫాదర్కి వాళ్ళ కూతురు ఎలా రెస్పాండ్ అవుతుంది, ప్రతిదీ ఎలా ఇన్ఫార్మ్ చేస్తుంది, ఆ ఊళ్ళో జరిగే సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఎలా జరుగుతున్నాయి, దాని వెనకాల ఎవరున్నారు, అది లాస్ట్ ట్విస్ట్ రివీల్ అవుద్ది. సో దాని వెనకాల ఏంటి, అతనుకున్న మోటో ఏంటి అనేదే మూవీ అనమాట. నేను చాలా ఊహించుకున్నాను మూవీ నుంచి. అంటే అది మేబీ నా తప్పేనేమో. సో ఇది నా ఒపీనియన్ మాత్రమే. మేబీ మూవీ మిగిలిన నాకు నచ్చొచ్చు. నాకైతే మాత్రం ఎమోషన్ ఫస్ట్ గా చూసుకుంటే ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ చాలా బాగా వర్కౌట్ అవుద్దాం అనుకున్నాను, కానీ నాకు అంతగా అనిపించలేదు. రీసెంట్ గా నేను మూవీ చూసాను, మూవీ రివ్యూ కూడా చేశాను, విశ్వనాథ్ అండ్ సన్స్. దాంట్లోని మదర్ అండ్ సన్ అంటే సూర్య గారు అండ్ రాధిక గారి ఎమోషన్ నాకు చెప్పినట్టే లిటరలీ కంట్లో నీళ్ళు వస్తే ఈ పాటికే మూవీ అందరూ చూస్తుంటారు. సో రాధిక గారు ఎప్పుడైతే చనిపోతారో, సో అక్కడ సూర్య గారి యాక్టింగ్ కానీ వాళ్ళిద్దరు ఎమోషన్ కానీ నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. లిటరలీ ఏడుపు వచ్చింది నాకు. ఈ చిన్న పాప అయినా సరే నాకు అనిపించలేదు. లాస్ట్ సాంగ్ ఒకటి అనిపించింది అంతే. ఎందుకంటే మనకి అక్కడ పాప ఉండడం వల్ల కొంచెం ఏదో అనిపించింది అంతేగాని నాకైతే స్పాయిలర్ అనుకోవచ్చు కొంతవరకు, నేను చెప్పేసానేమో మేబీ, సారీ. కానీ అక్కడ నాకు అనిపించలేదు, అంత ఎమోషన్ అనిపించలేదు. మేబీ ఇట్స్ మై మిస్టేక్, ఎందుకంటే నేనే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళిపోయానేమో. అండ్ కమింగ్ టు మ్యూజిక్, జీవి ప్రకాష్ గారు నాకు అనిపించింది కంపారిటివ్లీ విశ్వనాథ్ అండ్ సన్స్ దీంట్లో కొంచెం తగ్గిందని అనుకున్నాను. మూవీలో అయితే ఆ మల్లెపూల సాంగ్ ఒకటినా ఇరుముడి కట్టు, ఈ 2 సాంగ్స్ బాగా పెళ్ళయి. అంటే ఆల్మోస్ట్ ఒక టెంపుల్ వైబ్ వచ్చింది అనమాట థియేటర్. గురించి మాట్లాడుకుంటే, సో మూవీ అయితే మాత్రం నేను ఎక్స్పెక్టేషన్స్ అయితే మాత్రం రీచ్ అవ్వలేదు. ఇది మేబీ హిట్ అవ్వచ్చు, సూపర్ హిట్ అవ్వచ్చు, లేదా ఆడియన్స్ కి వదిలేస్తే చాలా పెద్ద హిట్ అవ్వచ్చేమో, కానీ నా పరంగా ఓకే అనిపించింది మూవీ అని అనిపించింది. మీకు మూవీ యొక్క డ్యూరేషన్ అంతా 145 minutes అనుకుంటాను, కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్. సో నాకైతే ఓకే డీసెంట్ డ్యూరేషనే, కరెక్ట్గా చెప్పగలరు కథని అనిపించింది. కానీ ఈ చిన్న కథని ఇంత ల్యాగ్ చేసి చెప్పాలా అంటే, ట్రైలర్లో చూపిస్తున్నట్టు ఈ స్వాసిక అనే ఒక పర్సన్ ఉంటారు, అంటే విలన్ క్యారెక్టర్ చేశారు, వాడికి చాలా పెద్ద రోల్ ఉంటుందేమో అనుకున్నాను, కానీ ఆవిడని పెద్దగా యూజ్ చేసుకోలేదు. నెక్స్ట్ హీరో యాక్టింగ్ అయితే సూపర్, అండ్ ఇంకోటి మన హీరోయిన్ కూడా బాగా చేశారు, చాలా ట్రెడిషనల్ గా చాలా రిజర్వ్డ్ గా బాగా చేశారు. ఆ పాప కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. కానీ నాకే కంప్లైంట్స్ ఏంటంటే మూవీ నేను ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు అంతే. మేబీ ఇది అందరికి నచ్చొచ్చు, మళ్ళీ అదే చెప్తున్నాను అనుకోవద్దు, ఎందుకంటే మేబీ ఐఎమ్ రాంగ్. సో నాతో పాటు ఎవరు మూవీ చూసారో వాళ్ళు కూడా వాళ్ళ ఒపీనియన్ తెలియజేయండి. సో ఓవరాల్ గా ఏంటి బ్రో అంటావంటే, మూవీ అయితే నాకు కొంతవరకు డిసప్పాయింట్ చేసిందని అనాలి. యాక్టింగ్ పరంగా అందరూ బాగా యాక్ట్ చేశారు. మూవీ అయితే మాత్రం నాకు పెద్దగా అనిపించలేదు. సో ఏం చెప్పాలో అర్థం కాక ఏదేదో మాట్లాడుతున్నానేమో, ఎందుకంటే మూవీ నేను ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను, సో నాకు రీచ్ అవ్వలేదు. అదే ఓవరాల్ గా నేను చెప్పేది అయితే అదే. సో అందుకే ఏదేదో మాట్లాడుతున్నానేమో, సో ఇంకా దాంట్లోంచి బయటకు రాలేకపోయాను. సో నాకైతే కొంతవరకు డిసప్పాయింట్ అయింది. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. చాలా చిరాకు తెప్పిస్తానేమో ఏదేదో మాట్లాడుతూ. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సో మీరు కూడా మూవీ విజిట్ చేసి మీకు ఎలా అనిపించిందో మన కమెంట్స్ తెలపండి. మేబీ ఐఎమ్ రాంగ్. అలాగే ఈ రోజు మనతో పాటు మూవీ ఎవరు వాచ్ చేస్తారు టీఎఫ్ఐ ఆడియన్స్, మీరు కూడా మీ ఒపీనియన్ అనేది కామెంట్స్ రూపంలో తెలపండి. సో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి రివ్యూస్ కోసం మా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. రేపైతే మాత్రం మన బాస్ శంకర్ దాదా MBBS రిలీజ్ ఉంది. అక్కడ ఎలాగైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో, రిలీజ్ ఎక్స్పీరియన్స్ సంగం సార్ థియేటర్ దగ్గర, సో అది అయితే మనం వీడియో చేసి పడదాం. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్, బాయ్. మళ్ళా అడుగుతున్నాను, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నా ఆవేదన అర్థం చేసుకోండి.